అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించి మాకు నచ్చిన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తాం అన్నటువంటిది మీడియాలోని ఒక సెక్షన్ ఎప్పటి నుంచినో దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 90% ఆఫ్ మీడియా వాళ్ళ చేతిలోనే ఉండేది. ఒక 10% న్యూట్రల్గా ఉండేది. అందుకే సుదీర్ఘకాలం పాటు నడిచింది. అయితే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చాక అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది, లేదా అంతకుముందు జనతా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు మీడియాకు సంబంధించి సరైనటువంటి ప్రయత్నాలు చేయలేదు. అయితే వాజ్పేయి టైంలో మాత్రం చేసుకొచ్చారు. అందువలన ప్రైవేట్ మీడియా ప్రారంభమైంది. ఆ కారణంగా కొంత మార్పు వచ్చింది. అయితే ప్రైవేట్ మీడియా అంతకుముందు గవర్నమెంట్ మీడియా కాబట్టి అంత గవర్నమెంట్కి అనుకూలంగానే చెప్పుకొచ్చేది. ప్రైవేట్ మీడియా వచ్చాక బ్యాలెన్స్ అనుకుంటే ఇప్పుడు మాఫియాగా తయారైపోయింది. దానికి సాక్ష్యం చంద్రబాబు నాయుడు గద్దె దిగినప్పటి నుంచి, ఆయన గద్దెనెక్కినంత కాలం అద్భుతం జరిగింది ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలు నమ్మినట్టు నటించారు. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి తగిన దెబ్బ కొట్టారు. అయినా వీళ్ళ బుద్ధి మారలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వెంటపడి ఏది చేస్తున్నా స్కూళ్ళల్లో మార్పులు అంగీకరించరు, నాడు నేడును ఒప్పుకోరు, ఆసుపత్రులు బాగుపడుతుంటే సచ్చిన వార్తలు రాయరు, రాష్ట్రం బాగు జరిగినటువంటిది ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడుల గురించి సచ్చిన వార్తలు రాయరు, అంబానీలు అదానీలు ప్రశాంతంగా సరదాగా వచ్చినట్టు వచ్చిపోయి ఇక్కడ బోల్డ్ అంత పెట్టుబడులు పెడుతుంటే ఆంధ్రాకి పెట్టుబడులు రావట్లేదని విష ప్రచారం చేస్తారు. అదే సందర్భంలో వచ్చిన కంపెనీల పేర్లు సచ్చినా రాయరు. అంతకుముందు ఒక్క కియా పరిశ్రమ గురించి 5 ఏళ్ళు ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇప్పటికి వచ్చినటువంటి దాదాపు 30-40 పరిశ్రమలకు సంబంధించి వచ్చినట్టే రాయరు. ప్లస్ ఆ రోజున జిఎస్డిపికి ఈ రోజున జిఎస్డిపికి వచ్చిన మార్పును రాయరు. పేదరికాన్ని ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తగ్గిందో సచ్చినా రాయరు. అట్లాగే ఆనాటికి ఈనాటికి జీడిపి జిఎస్డిపి ఎంత పెరిగిందనేది సచ్చినా రాయరు. రాష్ట్ర అభివృద్ధి రేటు ఏ స్థాయిలో ఉందో సచ్చినా రాయరు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇక్కడ జరిగిన అభివృద్ధిని అలాగే ఇక్కడ జరిగినటువంటి మార్పులని ప్రతి గ్రామం దగ్గరికి కూడా చేరినటువంటి మార్పులు, ప్రతి వార్డు ప్రాంతానికి చేరినటువంటి సచివాలయాలు, ప్రతి ఇంటికి చేరుతున్నటువంటి సేవలు, వీటన్నిటిని పక్కన పెట్టేసి ఏమీ జరగట్లేదు, ప్రజలకు అంత అన్యాయం జరిగిపోతుంది, ప్రజలంతా అన్యాయం అయిపోతున్నారు, రాష్ట్రం అరాచకం ఆటవికం అంటూ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని నమ్మిస్తూ వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతిని ఎత్తిన రుద్దుతూ ఇప్పటికి కూడా అదే విషయాన్ని రోజు తమ పత్రికల ద్వారా చేసుకొస్తూ భారతదేశంలోనే ఒక మీడియా మాఫియా లాగా మారి ఒక పార్టీ కోసం పనిచేయడం అనేటువంటి కార్యక్రమం ఇప్పటిదాకా ప్రజాశక్తులు విశాలాంధ్రులు లేకపోతే కనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆర్గనైజర్లు ఇట్లాంటి వాళ్ళ సంస్థల కోసం పనిచేయడం చూసాం. కానీ జర్నలిజం ముసుగులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలి, ఇంకెవడొచ్చినా దించేద్దాం, ఇంకెవడైనా దరిద్రుడని చెప్దాం, అదే చంద్రబాబు అయితే దేవుడని చెప్దాం అంటేటువంటి ఒక మానసిక జాడ్యంతో చేస్తున్నటువంటి జర్నలిజం అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ భారతదేశ మీడియా ఇవాళ కనుక ఆంధ్రప్రదేశ్ మీడియా ఈ యాంగిల్లో సక్సెస్ అయితే రేపు పొద్దున భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా మీడియాని కొనేసుకునో, మీడియాని వాడేసుకునినో, మీడియాని భయపెట్టినో తమ చెప్పు చేతలో పెట్టుకుంటారు. మన తెలంగాణలో అయితే మీడియాని చెప్పు చేతలో పెట్టుకుని భయపెట్టినటువంటి కేసీఆర్ దెబ్బతిన్నారు. ఇప్పుడు అదే మీడియా ఆంధ్రప్రదేశ్లో యాంటీ జగన్ ప్రో బాబు అన్నటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎట్లాంటి తీర్పిస్తారో చూడాలి.